ఈరోజు హోమ్ టూర్ అంటే అట్లా ఇట్లా ఉండదు, ఒక రేంజ్లో ఉంటాయి. ఐడియాస్ అయినా డిజైన్స్ అయినా ఇల్లంతా ఎట్లా డిజైన్ చేసుకోవచ్చో బోలెడన్ని ఐడియాస్ ఉంటాయి. ఎవరైనా కొత్తగా ఇంటీరియర్స్ చేయించుకోవాలనుకుంటున్న వాళ్ళకి ఈ వీడియో ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. మరి ఇంకా లేట్ చేయకుండా మనం హోమ్ టూర్ స్టార్ట్ చేసేద్దాం. అన్నయ్య వీళ్ళే ఓనర్ సార్. నమస్తే जी. नमस्ते. आपका नाम बता दीजिए. HR चौधरी. आपका नाम जी? मेरे गंगा. गंगा. आप कहाँ से हैं? मारोड़ जंक्शन में, राजस्थान से. राजस्थान से. आप हमारा व्यूअर्स को एक बार हाय बोल दीजिए सबको. తెలుగు వస్తుంది है? అంకుల్ కి వస్తుంది తెలుగు వస్తుంది, వస్తుంది. కొంచెం కొంచెం వస్తుంది. కొంచెం వస్తుంది. వీళ్ళు మంచి చేసిరా మీ ఇంటీరియర్స్ అంతా? మంచి బడియా అచ్చా है आपका घर. ఈ ప్రాజెక్ట్ చేసిన వాళ్ళు వీళ్ళే ఎస్వి ఇంటీరియో, ఇతని పేరు శరత్. అండి టీవీ గురించి డిస్కస్ చేసేద్దాం మనం. నాకు టీవీ కంటే ముందు ఈ ఫాల్ సీలింగ్ బాగా నచ్చింది అండ్ కొత్తగా ఉంది. ఇంతకు ముందు ఉన్న వాటికన్నా కూడా ఇది డిఫరెంట్ ఉంది. పైన కూడా మిర్రర్ వర్క్. ఎస్ అవునన్నా. నార్మల్గా చాలామంది పీవీసీ సీలింగ్ కానీ లేదంటే జిప్సమ్ సీలింగ్ కానీ చేసుకుంటారు. మనం జిప్సమ్ సీలింగ్ విత్ మధ్యలో వుడెన్ సీలింగ్ ఇచ్చాము, దానికి మధ్యలో గ్లాస్ ఇచ్చాము, దాని బ్యాక్ సైడ్ లైటింగ్ ఇచ్చాము గ్లోనెస్ కోసం. ఇట్లా కనిపిస్తుంది. ఇది ఎక్స్పెన్సివ్ ఉంటుందా మనకి? మామూలు ఇది ఎక్స్పెన్సివ్ ఉంటుంది. స్కిల్ లేబర్ ఉంటే చాలా నీట్గా వస్తుంది, కొంచెం స్కిల్ లేకుంటే అంత ఫినిష్ రాదు. ఇంతకు ముందు వీడియోస్ లో ప్రాజెక్ట్ కి ఎంత కాస్ట్ అయిందని అడుగుతున్నారు. అవును. సో ఈ హోమ్ కి ప్రాజెక్ట్ కి ఎంత ఖర్చు అయింది? ఒకసారి మీరు గెస్ చేయండి అన్న, ఈ ప్రాజెక్ట్ ఎంత అయిందో. నేను ఒక 15 lakhs అయి ఉండొచ్చు అనుకుంటున్నా. 17 lakhs అయింది ఇది బడ్జెట్ కూడా. ఇక్కడ చాలా పెద్ద ఇల్లు అండ్ 3rd floor 4th floor రెండు ఉన్నాయి. రెండు కలిపి 17 lakhs? లేదు, ఇండివిజువల్ గా. ఓకే. ఇది 2 BHK హోమ్. అంటే ఇందులో వచ్చేసి మనము డోర్స్ కానీ బెడ్స్ కానీ వార్డ్రోబ్స్ కానీ టీవీ క్రాకరీ అన్నీ కూడా చేసాం కాబట్టి ఇంత ఎక్స్పెన్సివ్ అయింది. ఇవి ఎంత సేఫ్టీ ఇల్లు? మనం చూస్తున్న ఈ ఇంటిది బిల్టప్ ఏరియా లోపల వచ్చేసి కార్పెట్ ఏరియా మనకి 1300 ఎస్ఎఫ్టీ ఉంటుంది సుమారుగా. ఇంకొంచెం ఎక్కువనే ఉంటుంది కానీ రౌండ్ ఫిగర్ 1300. వీళ్ళైతే ముందు మనకి మన ఏరియా మన ప్లాన్ ఇది చూపిస్తే, అసలు కన్స్ట్రక్షన్ టైంలో ఉన్నప్పుడు చూపిస్తే ఇంకా మంచిది. ఆ తర్వాత అయినా పర్లేదు. రిమోడలింగ్ కూడా చేస్తారు కదా వీళ్ళు. హైదరాబాద్లో అయితే డెఫినెట్గా చేస్తారు అండ్ అవుట్ ఆఫ్ హైదరాబాద్ కూడా కొంచెం బడ్జెట్ చూసుకొని చేస్తాం. విజయవాడలో చేస్తారా మాకని అడిగారు లాస్ట్ టైం. చేస్తాం. అంటే కొంచెం లిటిల్ బడ్జెట్ అనుకో, అక్కడికి వెళ్ళి చేయడం కొంచెం ఇబ్బంది అవుతుంది. అబౌట్ 10 lakhs బడ్జెట్స్ అయితే ఎక్కడైనా వెళ్ళి చేస్తాం. టీవీ యూనిట్ గురించి చాలా స్పెషల్గా ఉంది. దీంట్లో డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి. మిర్రర్ వర్క్ కనిపిస్తుంది. ఇదేదో బ్యాక్గ్రౌండ్ లో ఇదేంటిదో మరి. ఇది స్టిక్కరింగ్ ఇదేంటి? ఇదంతా ఇట్లా చూడండి, గోల్డెన్ ఏదో షవర్ లాగా రస్టిక్ గోల్డ్ టైప్ లో ఉంటుంది. దీన్ని చార్కోల్ మెటీరియల్ అంటాం మనము. ప్యానలింగ్ లో యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి లామినేట్. అక్కడ గ్లాస్ వర్క్ ఇచ్చాం బెవలింగ్తో, రోజ్ గోల్డ్. అది రోజ్ గోల్డ్ ఫినిష్లో బెవలింగ్ ఇచ్చాం. ఆ లైన్స్ని బెవలింగ్ అంటాం మనము. అండ్ పైన చూస్తున్నాం కదా అవన్నీ లోవర్స్ ఆర్ ఫ్లూటెడ్ ప్యానల్స్ ఏదైనా అనొచ్చు. ఈ సైడ్కి కూడా మనం అదే ఇచ్చాము. అండ్ విత్ కాంబినేషన్ ఆఫ్ లైట్స్ అన్నట్టుగా పైన ఒక లైటింగ్ ఇచ్చాము, ఈ మధ్యలో కూడా స్ట్రిప్ లైట్ ఇచ్చాము. సో హైలైట్ అవుతుందని. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనం ప్రొఫైల్ డోర్ ఇచ్చాము, ఏదైనా డిస్ప్లే ఏదైనా పెట్టుకోవడానికి. గజిబిజి లేకుండా వైర్లతో ఏవి లేకుండా అన్ని బ్యాక్ సైడ్ నుంచి ఉంటాయి. అన్ని అందులో ఇక్కడ నుంచి చూడొచ్చు, వెనకాల నుంచి ఉంటాయి అన్నమాట. HDMI కేబుల్స్ అవన్నీ కనెక్ట్ చేసేది. డిష్ కానీ ఏదైనా కానీ అందులో అవన్నీ కింద పెట్టుకుంటాం. అవును. ఎస్. ఇలా ఇక్కడ నుంచి అక్కడ కనెక్షన్ ఉంటుంది. ఈ ప్లాన్ మీరు చెప్పారా లేకపోతే వాళ్ళే? నార్మల్గా మనం వైరింగ్స్ అన్ని ఎక్కడైనా ఇలాగే చేస్తాం. ఏ ఇంటీరియర్లో అయినా ఏ వీడియోస్లో అయినా ఇలాగే చేస్తాము. ఈ కాంబినేషన్స్ వాళ్ళు ఎస్పెషల్లీ అడిగారు. వాళ్ళు ఎక్కడ చూసారు అంటే ఆ కాంబినేషన్స్ తో మనం కొంచెం మోడిఫై చేసి డిజైన్ చేస్తాం. వీళ్ళు ఆల్రెడీ ప్రొఫెషనల్స్ అనమాట. ఎస్వి ఇంటీరియో శరత్ అండ్ సాయి గాయత్రి కమ్ వీళ్ళిద్దరు ఇంటీరియర్స్లో డిగ్రీ చేసి పట్టా పొందారనమాట. కాబట్టి వీళ్ళకి తెలుస్తాయి కాంబినేషన్స్ ఎట్లా ఉంటే బాగుంటుంది ఏంటనేది. క్లయింట్స్ కొంచెం సజెస్ట్ చేసి దాన్ని ఇంప్రూవైజ్ చేసి కస్టమైజేషన్. ఇప్పుడు మనము టీవీ యూనిట్ నుంచి అటువైపు చూద్దాము. మనం డోర్ కూడా సేమ్ అదే కాంబినేషన్తో మనం డిజైన్ చేసాం. ఇది కూడా అంతే అండి, వైట్ అండ్ బ్రౌనిష్ కాంబినేషన్లో కంప్లీట్ నీట్గా మనం చేసింది. ఈ డోర్ కూడా ఎక్కడ అతికిచ్చినట్టుగా తెలియట్లేదు. మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే ప్రతి ఇంట్లో మెయిన్ గుమ్మం కానీ ఏదైనా 7 feet హైటే ఉంటుంది, కానీ మనకి 8 feet హైట్లో తీసుకున్నాం అన్ని. ఏ డోర్ చూసినా కూడా మీరు 8 feet హైట్ ఉంటుంది. యాక్చువల్గా వేరే ఏమన్నా తెచ్చుకుంటే బీరువాలు ఫ్రిడ్జ్లు పెద్ద కదా, ఇప్పుడు ఏం ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇంత నీట్గా ఉంటుంది. డోర్ మెయిన్ డోర్ బ్యాక్ సైడ్ కూడా సేమ్ కాంబినేషన్. ఇప్పుడు అలా ఎలా అయితే వచ్చిందో దీనికి కూడా అలాంటి డోర్ మీరే వేసిరా? అవునండి. హాల్ అండ్ డైనింగ్ చూసుకుంటే చాలా స్పేషియస్ గా ఉంది. ఇది లివింగ్ రూమ్ కి ఓపెన్ కిచెన్ లా ఉందన్నమాట. సైడ్ ఇక్కడే మనం చిన్న వ్యానిటీ టైప్ లో కూడా ప్లాన్ చేసాము.
లిటిల్ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ లాగా కూడా చేసాం. ఈ పైన ప్యానల్ కూడా అక్కడ నుంచి ఎక్స్టెన్షన్ వచ్చేసి Yes, అక్కడ టీవీ యూనిట్ నుంచి ఈ ఫుల్ క్రాకరీ వర్క్ వ్యాంటీ యూనిట్ వరకు మనకి ఎక్స్టెండ్ చేసి వచ్చాయి. పార్టిషన్ కి కూడా పైన లైటింగ్ అవి Yes, అవునండి. ఇక్కడ కూడా షాండ్లియర్ చూసుకుంటే మనకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అన్నట్టు. సూపర్ ఈ రెండు హైలైట్ ఆఫ్ ది హౌస్ అసలు. అవునండి. వాష్ ఏరియా టైప్ మనం హ్యాండ్ వాష్ చేసుకోవడానికి. అండ్ లాస్ట్ టైం చూసినట్టు సేమ్ లాస్ట్ ఇంట్లో చూసాం కదా. అవునండి. 3-in-1 లైటింగ్ అన్నట్టు నార్మల్గా. ఇప్పుడు వీళ్ళు డిస్ప్లేలో ఏవైతే షో చేస్తున్నారో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వీళ్ళు హ్యాండ్మేడ్తో చేశారు. హ్యాండ్మేడ్ ఐటమ్స్ అవన్నీ. ఓ నైస్. ఎక్కడ బయట కొనుక్కొచ్చినాయి కాదు, వీళ్ళు రెడీగా చేశారు ఇంట్లో. చాలా స్కిల్ కావాలి ఇవి చేయాలంటే కదా. అండ్ పైన ఉన్న అవి పెటల్స్తో చిన్న చిన్న వాటితో చేసినవి కూడా ఇవన్నీ హ్యాండ్ మేడ్ ఐటమ్స్. ఇది జస్ట్ ఇట్లా డిస్ప్లే యూనిట్ లాగా పెట్టుకోవడానికి. ఇవన్నీ సాఫ్ట్ క్లోజింగ్ డోర్స్ అన్నమాట. సీలింగ్ చూస్తే కూడా మీకు చాలా మంచిగా అనిపిస్తుంది. గ్లాస్ విత్ లైటింగ్తో చాలా నీట్గా డీసెంట్గా ఉంటుంది. ఈ ఏరియాలో కొంచెం స్టోరేజ్ యూనిట్ లాగా ఏమైనా ఐటమ్స్ పెట్టుకోవడానికి ఇది. మనకు వచ్చేసి బ్రేక్ఫాస్ట్ కౌంటర్ వచ్చేసింది. తర్వాత కిచెన్ కూడా చూద్దాం ఒకసారి. ఈ కిచెన్ లో కొంచెం స్పెషల్గా అనిపిస్తుంది. కింద దేనికి కూడా హ్యాండిల్స్ లేవు. మరి అవి ఎట్లా పుష్టువా? మీరు చూడండి ఒకసారి ఎట్లా ఉందో. మీరు ఎలా అనుకుంటున్నారు? ఇదైతే వస్తుంది ఇట్లాగా. ఇది ఓకే. ఇదేంటి ఇది కూడా అలాగే. ఇది పైనుంచి తీసేసుకోవచ్చు డైరెక్ట్గా. ఓహో. నార్మల్గా దీన్ని మనం గోలా ప్రొఫైల్ అంటాము. గోలా ప్రొఫైల్ ఇలా దీనికి ఆల్రెడీ హ్యాండిల్స్ వెనకాల కార్కస్కి ఫిక్స్ అయి ఉంటాయి. మనం ఇలా చేయబట్టుకొని ఇలా తీసేసుకోవచ్చు. చేయబట్టి అంత ప్లేస్ ఉంటుంది. ఓకే ఓకే. దీనికి కూడా అంతే. ఈ కింద ఎట్లా వస్తుంది? కింద నుంచి మల్టీపర్పస్ యూజ్ చేసుకోవచ్చు. కింద యూజ్ చేయొచ్చు, పైన యూజ్ చేయొచ్చు. టాండమ్ యూనిట్స్ ఇవన్నీ. కింద థాలీస్ పెట్టుకోవడానికి థాలీ యూనిట్స్. దీనికి వచ్చేసి మనం ఇలా కింద నుంచి తీసేసుకోవచ్చు. కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది. ఓకే. ఏ హ్యాండిల్స్ ఎక్కడ యూజ్ చేయలేదు దీనికి మనం. అది కవర్ చేయడానికి అలా పెట్టేసాం మనం. చిన్నది కనిపించకుండా. ఈ కింద వ్యూ కూడా అంతేనా? అంతే అన్న. ఈ కింద నుంచి మూవ్ చేసుకోవచ్చు ఇట్లా. అండ్ కావాల్సిన అన్ని సామాన్లు బట్టి అంత కెపాసిటీ ఉంది. ఏది ఎక్కడ తెలుస్తుంది ఇక్కడ. రెగ్యులర్ గా ఉంటారు కాబట్టి వాళ్ళకి ఐడియా ఉంటుంది. మనం ఇప్పుడు ఫస్ట్ టైం కాబట్టి. పైన కూడా అంతేనా? పైన కూడా అంతే. మనం ఇక్కడ గ్రూవింగ్ ఇచ్చాము. ఇక్కడ నుంచి డైరెక్ట్ ఇలా తీసేసుకోవచ్చు. బాగుంది కిచెన్. ఇప్పుడు ట్రెండింగ్ గా నడుస్తుంది ఇట్లా హ్యాండిల్స్ లేకుండా. చాలా మంది ఇలాంటివి నచ్చుతారు. అంటే లైక్ ఇప్పుడు ఫారిన్ కంట్రీస్ నుంచి మనకు వచ్చిన ట్రెండ్ ఇది. హ్యాండిల్స్ లేకుండా హ్యాండిల్ లెస్ కిచెన్ అంటాం బేసిక్. ఏ కంట్రీ నుంచి వచ్చిందో కంప్లీట్. ఇప్పుడు మన దగ్గర యూజ్ చేసిన ఏదైనా వెస్టర్న్ కంట్రీస్ నుంచే వస్తుంది ట్రెండ్. ఈవెన్ ఫ్యాషన్ కానీ ఏదైనా ట్రెండ్ ఏదైనా ఎందుకంటే కంప్లీట్ హ్యాండిల్ లెస్ కిచెన్. సూపర్ ఉంది కిచెన్ కూడా. ఇది కూడా మనం బ్రేక్ఫాస్ట్ కౌంటర్ అండ్ ఇక్కడ ప్లాట్ఫామ్ కింద కూడా స్టోరేజ్ ఇది కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది కన్స్ట్రక్షన్ తరాలం ఇది చేస్తారు కదా. అవునన్న. సపరేట్ గా అక్రిలిక్ ఫినిష్ లో ఇది యూజ్ చేసాము. కలర్ కాంబినేషన్స్ కూడా మనమే యూజ్ చేసాం. కొంచెం లైట్ కలర్స్ యూజ్ చేసినప్పుడు ఏంటి అంటే స్పేషియస్ గా కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఇలా చాపింగ్ చేసుకున్నా కూడా బట్టి కనిపిస్తుంది. లైట్ కలర్స్ ఎప్పుడు స్పేషియస్ గా కనిపిస్తాయి. డార్క్ కలర్స్ ఎప్పుడు కంజెస్టెడ్ గా కనిపిస్తుంది ఏరియా. చాపింగ్ చేసుకునేటప్పుడు కూడా మనకు లైటింగ్ కింద నుంచి వస్తుంది కాబట్టి ఇది కూడా హైలైట్ అవుతుంది. ఇదేం స్ట్రిప్ టైప్ ఉంటుంది లైట్. ప్రొఫైల్ లైట్. ప్రొఫైల్ లైట్. దీంట్లో హైలైట్ ఏంటి? మనం డోర్స్ కూడా మనం చేసినవే. ఒక డోర్ చూపిస్తాను మీకు. గ్లాసా? లేదు కదా. కాదు, ఇది అల్యూమినియం అన్న ఫ్రేమ్. ఫ్రేమ్తో చేపించాం. సిఎన్సి చేపించి. అండ్ ఈ డోర్స్ ఓపెన్ చేస్తే మనకు బ్యాక్ సైడ్ లైటింగ్ వచ్చింది. డబ్ల్యూపీసీ పైన చేపించాము. అది ఏదైనా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. ఈవెన్ వినాయకుడు కావాలన్నా లేదంటే శంకు చక్రాలు కావాలన్నా ఏదైనా లోటస్ కావాలన్నా ఏదైనా పెట్టుకోవచ్చు వెనకాల. ఎంత బాగుంది లైటింగ్ తోటి చాలా హైలైట్ అవుతుంది. కొంచెం ఈ ఫ్రేమ్స్ మామూలుగా వుడెన్ తోటి ఉంటాయి కదా. అవును. ఇప్పుడు చౌకట్ అంటారు, వుడెన్ చౌకట్స్ అంటారు. ఇప్పుడు నార్మల్గా ఏం చేస్తున్నారంటే గ్రనైట్ తోటి మనం ఇది చౌకట్ లాగా చేసుకుంటున్నారు. 8 feet హైట్లో ఇది కస్టమైజ్ చేసుకోవచ్చు. డ్యూరబిలిటీ కూడా ఇంకా ఎక్కువ ఉంటుంది. అది మనం చేసింది. గ్రానైట్ కూడా ఇంక్లూడెడ్ కావాలంటే అక్కడ. అందుకే ఇది బడ్జెట్ వచ్చేసి 17 lakhs వర్త్ అయ్యింది. టైల్స్ కూడా మీరు టైల్స్ అండ్ చౌకట్స్ మనం చేస్తాం. మీరు పెట్టినవేనా? మనం చేస్తాం. అవునన్నా. సీలింగ్, ఫ్లోరింగ్, ఈ చౌకట్స్, డోర్స్, తర్వాత బెడ్స్, కబోర్డ్స్ అండ్ వార్డ్రోబ్స్, కిచెన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇంక్లూడ్ అయ్యే మనకు 17 lakhs అయ్యింది ఇందులో. ఈ పార్టీషన్లో జనరల్గా ఇవి ఉంటాయి కదా, ప్యానలింగ్ అవి ఉంటాయి కదా. పైన కూడా అదేంటో అంటే ఏవో స్టోరేజ్ టైప్ అవి ఉంటాయి కదా. యాక్చువల్గా ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ మనకి స్ట్రక్చర్లో బీమ్ వచ్చింది. ఆ బీమ్ రావడం వల్ల దాన్ని కవర్ చేస్తూ ఒక డిజైనింగ్ లాగా ఫ్రేమింగ్ ఇచ్చాము మనం. చూసే వాళ్ళకి ఎవరికి తెలియదు. ఓకే.
పైన బీమ్ వచ్చింది పైన, అది డిస్టర్బ్ అవుతుంది హాల్లో చూసే వాళ్ళకి అని చెప్పి అట్లా ఫ్లూటెడ్ ప్యానెల్స్ తోటి కవర్ చేసాం. అండ్ దానికి లైటింగ్ కూడా తోటి హైలైట్ సో ఇక్కడ మనం చూస్తే ఒక ఫ్రేమింగ్ లాగా ఆర్చ్ లాగా కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం మధ్యలో పిల్లర్ అడ్డొచ్చినట్టుగా లేదు. తెలియదు. ఇటు వెళ్తే మాస్టర్ బెడ్రూమ్ అన్న, ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. ఒకసారి మాస్టర్ బెడ్రూమ్ లుక్ చూద్దాం మనం. మాస్టర్ బెడ్రూమ్ కి కూడా సేమ్ డిజైన్, డోర్లు అన్ని ఆల్మోస్ట్ సేమ్ కాంబినేషన్. ఇది కూడా గ్రానైట్ ప్యానెల్ మంచిగా ఉంది, 8 feet హైట్. అంత ఎక్కడ కూడా ఫినిషింగ్ డిస్టర్బింగ్ లేదు, అన్ని అక్యురేట్ గా చేసినట్టుగా ఉన్నాయి. యూజువల్గా ఇవి కూడా గ్రానైట్ కాకుండా వుడెన్ తో చేస్తాము, బట్ ఇక్కడ మాత్రం గ్రానైట్ కావాలి, ఎస్పెషల్లీ కావాలి అంటే అది చేపించాం. హ్యాండిల్స్ కూడా కొత్తగా ఉన్నాయండి, రోజ్ ప్యానల్, రోజ్ గోల్డ్ విత్ గ్రే కలర్ కాంబినేషన్. అంటే ఇది ఎందుకు తీసుకున్నామంటే మనకు వుడెన్ కూడా వచ్చింది కదా, కొంచెం దీనికి కాంబినేషన్లో ఉంటుందని. నార్మల్గా డ్రెస్సింగ్ టేబుల్ అందరూ అటు పక్కన ఇటు పక్కన పెట్టుకుంటారు, ఇక్కడ స్పేస్ లేదు కాబట్టి ఇక్కడ బెడ్ పక్కన ఇవ్వడం జరిగింది. విడ్త్ వైజ్లో వీళ్ళకి కొంచెం చిన్నగా ఉంది బెడ్, సో అందుకని వీళ్ళకి ఇచ్చేసాం. రూమ్ స్పేస్ విడ్త్ వైజ్లో తక్కువ ఉంది, సో అక్కడ యూజ్ చేసాం మనం. అండ్ ఇంకోటి మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే వాష్రూమ్ది కూడా డోరు ఈ కాంబినేషన్లోనే సెట్ చేసాం ఒకసారి. కాంబినేషన్లో ఉంది. ఓకే, ఇక్కడ చూసుకుంటే మాస్టర్ బెడ్ నుంచి బయటకు రాగానే మళ్ళీ హాల్లోకి వచ్చినట్టు అవుతాం. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకు చిల్డ్రన్ బెడ్రూమ్. ఈ కాంబినేషన్ కూడా అన్ని డోర్స్ లాగానే ఇచ్చాము, కానీ ఇక్కడ కొంచెం డిఫరెంట్గా వుడ్ కాకుండా డిఫరెంట్ కలర్ యూజ్ చేస్తాము చిల్డ్రన్ బెడ్రూమ్ అని. ఈ బెడ్ కూడా మీరు డిజైన్, ఈ బెడ్ కూడా మనం చేసింది, హెడ్ బోర్డ్ కూడా మనం ఇచ్చింది. దీని కింద కూడా స్టోరేజ్, లిఫ్ట్ స్టోరేజ్ ఉంది. ఈ కాంబినేషన్ కొంచెం డీసెంట్గా ఉంటుందని చెప్పి మరీ హరీబరీ కాకుండా, చిల్డ్రన్ బెడ్రూమ్ అనగానే పింక్ కలర్ వైలెట్ కాకుండా దీన్ని కొంచెం డీసెంట్గా యూజ్ చేసాం. ఎస్పెషల్లీ క్లయింట్స్ కూడా ఇదే చూస్ చేసుకున్నారు. కర్టెన్స్ కూడా మనమే ఇచ్చాం, ఫర్నిషింగ్ కూడా మనమే ప్రొవైడ్ చేస్తామన్న. బ్లైండ్స్ కానీ, కర్టెన్స్ కానీ, రోలర్స్ ఏమన్నా కావాలన్నా, హెడ్ బోర్డ్స్ కావాలన్నా, మ్యాట్రెస్ ఏది కావాలన్నా మనమే చేస్తాం. ఆ బెడ్రూమ్ లో డ్రెస్సింగ్ టేబుల్ అవన్నీ బాగానే ఉన్నాయి, సైడ్ కి పెట్టారు. అవునన్న. ఈ రూమ్ లో ఏం కనిపించట్లేదండి. యాక్చువల్గా ఇక్కడ ఇవ్వచ్చు, బట్ మనకి ఏంటి అంటే వాష్రూమ్ అటాచ్ లో ఉంది, అక్కడే వాకింగ్ క్లోజెట్ లాగా యూజ్ చేస్తాం, అక్కడే డ్రెస్సింగ్ కూడా ఉంది. ఇటు డోర్ ఉందని నువ్వు చెప్పేదాకా యాక్చువల్లీ ఇందులో డిజైన్ లో కలిసిపోయింది. యాక్చువల్గా ఈ డిజైన్ కూడా మనకు ఆ వార్డ్రోబ్ కి సెట్ అయిపోతుంది. ఇది సడన్ గా చూసినప్పుడు సపరేట్ ఉందని అనుకోవాలి. ఇక్కడ వచ్చేసి వీళ్ళకి డ్రెస్సింగ్ టేబుల్, మిర్రర్ అన్ని ఇక్కడే వచ్చేసాయి వీళ్ళకి. ఇక్కడ కూడా మనం స్టోరేజ్ ఏమైనా కావాలంటే కనిపించకుండా ఇట్లా పెట్టేసుకోవచ్చు. అండ్ ఇక్కడ రైట్ సైడ్ కబోర్డ్స్ కదా, ఇక్కడ కూడా వాకింగ్ క్లోజర్, మళ్ళీ ఇక్కడ కూడా కబోర్డ్స్ మీరు స్టోరేజ్ పర్పస్ లో. ఇది ఇలా వెళ్తుంటే డోర్ వెనకాలకు వచ్చేస్తుంది. మీరు జనరల్గా చేసేటప్పుడు ఎంత బడ్జెట్ నుంచి చేస్తారు? నార్మల్ అయితే ఒక 5 lakhs నుంచి స్టార్ట్ చేస్తామన్నా. ఇంతకుముందు 3.5 lakhsలో చేస్తుండే, ఓన్లీ ఇంటీరియర్ లైక్ ఫాల్ సీలింగ్ కాకుండా ఓన్లీ వుడ్ వర్క్ అలాంటివి. ఇప్పుడు 5 lakhs నుంచి స్టార్ట్ చేస్తున్నామన్నా. ఎందుకంటే కొంచెం బడ్జెట్ కూడా పెరిగింది అండ్ లేబర్ కాస్ట్ కూడా పెరిగింది. డైలీ ఈచ్ మెటీరియల్ కాస్ట్ కూడా పెరుగుతుంది. సో అన్నీ కన్సిడర్ చేసుకొని, ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ చూసుకొని 5 lakhs నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఎవరైనా ఇల్లు రెనోవేట్ చేయించుకోవాలనుకున్నా, కొత్తగా ఇంటీరియర్స్ చేయించుకోవాలని చూస్తున్నా, డెఫినెట్లీ యూ కెన్ కాంటాక్ట్ ఎస్వి ఇంటీరియర్స్. వాళ్ళ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఫుల్ స్కేల్ బడ్జెట్ కూడా చేస్తాం, లైక్ ఫుల్ టర్న్కి, లైక్ వాల్స్ కన్స్ట్రక్ట్ చేసి మొత్తం ఇచ్చిన, లైక్ ఈ ఇల్లు లాగా ఓన్లీ వాల్స్ కన్స్ట్రక్ట్ చేసి ఇచ్చారు. ఫ్లోరింగ్ మనమే చేసాము, సీలింగ్ మనమే చేసాము, వాల్ పెయింటింగ్ కూడా మనమే చేసాము, తర్వాత ఇంటీరియర్స్ అన్నీ మనమే చేసాము. చేయడానికి ఎన్ని రోజులు టైం పట్టింది మీకు? ఇది కంప్లీట్ 3 months టైం పట్టింది అన్నీ కలుపుకొని. ఓకే, ఎందుకంటే సివిల్ పార్ట్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి దానికోసం ఎక్కువ టైం పట్టింది. జనరల్గా అయితే స్లాబ్లు, గోడలు వెంటనే కన్స్ట్రక్ట్ అవుతాయి. కొన్నిసార్లు పర్మిషన్స్ రాకపోవడం వల్ల కూడా లేట్ కావచ్చు, కొన్నిసార్లు వీళ్ళ డిలే కానీ లేబర్ డిలే వల్ల లేట్ కావచ్చు. ఈ ప్రాజెక్ట్ మాత్రం 3 monthsలో అయిపోయింది మనది. అది గోడలు అట్లా ఉన్నాయి, బేస్ నుంచి ఇచ్చేస్తే వాళ్ళే చూసుకుంటారు అనమాట, ఇబ్బంది లేకుండా. ఒకసారి డబ్బులు కట్టాము, మన డిజైన్ చూపించారు, నచ్చాము. వన్స్ డిజైన్ ఓకే అయిన తర్వాతనే ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతాం. పేమెంట్ ఎట్లా చేయాల్సి ఉంటుంది మీకు? ఎంత మనం నార్మల్గా మమ్మల్ని కన్సల్ట్ అయిన తర్వాత డిస్కషన్స్ ఉంటాయి కదా, అగ్రిమెంట్ చేసుకొని మనం ఒక బడ్జెట్ అనుకుంటాం కదా, అందులో 10% మేము అడ్వాన్స్ టోకెన్ అమౌంట్ తీసుకొని డిజైనింగ్ స్టార్ట్ చేస్తాం. ఓకే, లైక్ ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక 3 BHK హౌస్ ఉంది, వాళ్ళకి ఇంటీరియర్స్ రిక్వైర్మెంట్ ఉంది, మమ్మల్ని అప్రోచ్ అవుతారు. మేము వెళ్ళి వాళ్ళ సైట్ చూసి వాళ్ళకి కావాల్సిన ఇన్పుట్స్ అన్నీ తీసుకొని ఒక టెంటేటివ్ కొటేషన్ ఇస్తాం. టెంటేటివే ఇస్తాం, ఎందుకంటే ఇది వెళ్ళినా కొద్ది కొంచెం చేంజ్ అవుతుంది, రివైజ్ అవుతుంది డెఫినెట్గా. కొన్ని పెరగచ్చు, కొన్ని తగ్గొచ్చు. అంటే డ్యూరేషన్ కూడా ఇప్పుడు డిజైనింగ్ చేయించుకొని 3 monthsకి ఎగ్జిక్యూషన్ చేయించుకుంటే కంపల్సరీ చేంజ్ అవుతుంది. సో అందుకని ఫస్ట్ మనం ఇచ్చేది టెంటేటివ్ కొటేషన్ ఒక 10 lakhs అయింది అనుకోండి, 1 lakh మనం అడ్వాన్స్ తీసుకొని అగ్రిమెంట్ చేసుకుంటాం. మనకు ఒక 15 to 20 pages అగ్రిమెంట్ ఉంటుంది. ఏ మెటీరియల్ ఇస్తాము, ఎంత టైంలో చేస్తాము, పేమెంట్ షెడ్యూల్స్ ఎలా ఉంటాయి.
అది తీసుకున్న తర్వాత డిజైనింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం. చాలామంది అడుగుతారు ఎందుకండి 10% అని. సో బడ్జెట్ ఇప్పుడు 10 lakhs బడ్జెట్కి 1 lakh అన్నాను. డిజైనింగ్ కూడా అంతే పెద్దగా ఉంటుంది మాకు. వన్స్ డిజైనింగ్స్ అన్నీ ఇచ్చిన తర్వాత వితౌట్ మనీతో, ఫర్ సపోజ్ నేను ఏమి అడ్వాన్స్ తీసుకోకుండా డిజైన్ ఇచ్చాను అనుకోండి, డిజైన్స్ తీసుకొని మళ్ళీ మాకు అప్రోచ్ కారు, వాళ్ళే చేయించుకుంటారు ఓన్గా. సో మా టైం అంతా వేస్ట్ అవుతుంది అండ్ మేము చేసిన ఇవన్నీ అన్ని జీరో అయిపోతాయి. అదే సో అందుకని ఈ ఏదైతే 10% అడ్వాన్స్ అన్నానో టోటల్ బడ్జెట్లో తీసుకుంటున్నాను కదా, ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే డిజైన్ చేస్తున్నాను. మళ్ళీ మీ 1 lakh టోటల్ బడ్జెట్లోనే యాడ్ చేస్తాను. సో మీ ఇంటీరియర్లోనే అంటే చెప్పాలి అంటే డిజైనింగ్ ఫ్రీయే, బట్ మీకు మాకు అండర్స్టాండింగ్ కోసం ఆ టోకెన్ అమౌంట్ తీసుకుంటున్నాం విత్ అగ్రిమెంట్తో. ఆ తర్వాత పేమెంట్ స్కెడ్యూల్స్ ఉంటాయి అన్నమాట. ఇంత ఈ పార్ట్ అయినప్పుడు ఇంకా ఈ పార్ట్ అయినప్పుడు. ఫస్ట్ మనం వర్క్ స్టార్ట్ చేయాలంటే 50% ఆఫ్ ద పేమెంట్ కావాల్సింది. ఒకవేళ మీరు ఆన్ టైం ఇవ్వకపోతే అగ్రిమెంట్లో ఉంటుంది కదా, పర్ డేకి మనం పెనాల్టీ పే చేస్తాం ఆన్ టైం కాకుంటే. ఓకే. సో ఇట్ ద సేమ్ టైం ఎలా ఉంటుందంటే ఫర్ సపోజ్ క్లయింట్ 1 day డిలే చేశాడు అనుకోండి పేమెంట్, అల్టిమేట్గా అది 3 to 4 days డిలే అవుతుంది. ఎందుకంటే మనం ఈ రోజు ఆర్డర్ పెడితే రేపు మెటీరియల్ వస్తుంది, బట్ 1 day డిలే అయితే 2 days కావచ్చు, 3 days కావచ్చు. సో 1 day ని డిలే చేయలేము, అట్లా డిపెండ్ ఆన్ సిచ్యువేషన్స్. అట్లా సో పేమెంట్స్ డిలే అవుతుంది కంపల్సరీ. ఒకవేళ మనం ఆన్ టైం చేసి వీళ్ళు ఆన్ టైం ఇవ్వకపోతే మాత్రం డెఫినెట్గా పెనాల్టీ పే చేస్తాం మనం, యాజ్ పర్ ద రూల్స్ అందులో ఉంటాయి. వీళ్ళకి అందరూ టీమ్స్ ఉంటారండి, ఇద్దరు మాత్రమే చేసేది. డిజైనింగ్ టీమ్ ఉంటుంది, ఎగ్జిక్యూషన్, డిజైనింగ్ ఉంటుంది, సూపర్వైజింగ్ ఉంటుంది, మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ ఉంటుంది, తర్వాత లేబర్ని రిక్వైర్ అంటే మనం నార్మల్ లేబర్ని చూజ్ చేసుకోవడం. కానీ లేబర్లో కూడా ఎలా ఉంటుందంటే సీలింగ్ లేబర్స్ వేరే ఉంటారు, అండ్ ఫ్లోరింగ్ లేబర్స్ వేరే ఉంటారు, కార్పెంటరీలో వేరే ఉంటారు, అండ్ ఎలక్ట్రిషియన్స్ ఉంటారు. ఇలా చాలా అంటే ఆల్ గ్రూప్స్ కలిపి చేస్తేనే ఒక ఇన్పుట్ వస్తుంది కదా. నేను సెల్ఫ్ గా చేసుకోవాలంటే పెద్ద తలనొప్పి డెఫినెట్ గా. కాబట్టి చాలా మంది ఇప్పుడు ఎలా ఆలోచిస్తారంటే నాకు మార్కెట్ లో రేట్స్ తెలుసు, నేను ఎక్కడ పర్చేజ్ చేయాలో తెలుసు, లేబర్స్ నాకు బయటకు వెళ్తే చాలా మంది దొరుకుతారు. ఒక్క ప్రాజెక్ట్ చేసి చూపించండి ఆన్ టైంలో, నేను ఫ్రీగా చేసి ఇచ్చేస్తాను. ఎంత రిస్క్ ఉంటుంది. ఒక రోజు వస్తాడు ఎలక్ట్రీషియన్, ఒక రోజు రాడు, కార్పెంటర్ ఉంటాడు, నువ్వు చెప్పింది వినడు. సో ఈ రిస్క్స్ మేము తీసుకుంటాం కాబట్టి మేము ఈ డిజైనింగ్ ఎగ్జిక్యూషన్ అన్ని మేము చూసుకుంటాం. మీ రిస్క్ని మేము తీసుకొని చేస్తున్నాం. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటారు కదా, డెఫినెట్గా అలాంటివి అన్నమాట. వీళ్ళకి అప్రోచ్ అవ్వాలంటే వీళ్ళ ఆఫీస్ అమీర్పేటలో ఆఫీస్ ఉంది. ఆఫీస్కైనా వచ్చి డైరెక్ట్గా కలిసి మాట్లాడి మీ రిక్వైర్మెంట్ అంతా డిస్కస్ చేసుకోవచ్చు, లేకపోతే ఆన్లైన్లో ఫోన్లో అయినా చేసుకోవచ్చు. ఎలా అయినా. మోస్ట్ ఆఫ్ ది క్లయింట్స్ మనకి ఆన్లైన్లోనే జరుగుతుంది, ఎందుకంటే ఆఫీస్ కంటే మేమే వాళ్ళని అప్రోచ్ అయ్యి ఇంట్లో ఎక్కువసేపు టైం స్పెండ్ చేయవచ్చు. సో ఆఫీస్ కంటే వైఫ్ అండ్ హస్బెండ్ వస్తారు మోస్ట్లీ. ఇంటికి వెళ్ళి మనకు వాళ్ళ పేరెంట్స్ కూడా ఉండొచ్చు, ఇంకేమైనా రిలేటివ్స్ వచ్చినా వాళ్ళ ఐడియాస్ని కూడా షేర్ చేసుకోవడం. మీరు ముందు డిజైన్ చేసే ముందు చేస్తారు కాబట్టి, సో ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో మీ ఇష్టం వచ్చిన ఎలా అయినా నో ప్రాబ్లం సార్. వీడియో ద్వారా మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అందిందని అనుకుంటున్నా. కొత్త ఆలోచనలు మీకు కూడా వచ్చాయి, ఇంటీరియర్స్ చేయించుకునే వాళ్ళకి మంచి హెల్ప్ అవుతుందని ఆశిస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా అనిపిస్తుందో కమెంట్ కూడా చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దామండి. బాయ్.